డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారిని ఒకే రకమైన షేడ్లో, అంటే అంతవరకు డ్యాన్సులో ఫైట్లో బాగా ఇష్టపడే ప్రేక్షకులకి, ఆయన అభిమానులకి సరికొత్త చిరంజీవి గారిని చూపించారండి కె రాఘవేంద్రరావు గారు. ఆ మూవీ ఏంటంటే రౌడీ అల్లుడు. నిజానికి ఏంటంటే 1991లో మేలో గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే ఒకే ఇయర్లో ఒక హీరో మూవీ కనుక రిలీజ్ అయితే సహజంగా ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అవుద్ది. కాకపోతే చిరంజీవి గారి మూవీ గ్యాంగ్ లీడర్ సూపర్ హిట్ అయిన తర్వాత అక్టోబర్లో అదే ఇయర్ 1991లో రౌడీ అల్లుడు రిలీజ్ చేశారండి. అది కూడా సూపర్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మూవీ హిట్ అయిన తర్వాత దాంట్లోంచి బయట పడకముందే జస్ట్ 4 months కదండి ఈ రౌడీ అల్లుడు మూవీ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ షేడ్స్తో చిరంజీవి గారు ఈ మూవీలో యాక్షన్ చేశారండి. కె రాఘవేంద్రరావు గారు ఆయన నుంచి ఎంత యాక్షన్ చూపించాలో, చిరంజీవి గారిని కొత్త యాంగిల్లో ఎలా చూపించాలో, ప్రేక్షకులకి ఎలా దగ్గర చేస్తుందో ఆ ఫార్ములాని ఫాలో అయ్యి కె రాఘవేంద్రరావు గారు బాగా సక్సెస్ అయ్యారండి ఫ్రెండ్స్. రౌడీ అల్లుడు మూవీ విషయానికి వస్తే చాలామంది చూసే ఉంటారు. ఆ మూవీ మీరు అన్నం తింటున్నప్పుడు చూశారనుకోండి, కడుపుకి చచ్చిపోతారు ఫ్రెండ్స్. నోట్లో నీళ్లు మింగుతున్నప్పుడు ఆ కామెడీ సీన్ చూస్తే పొట్ట చెక్కలైనా వేస్తాం ఫ్రెండ్స్. అసలు చిరంజీవి గారిని ఫైట్స్ డ్యాన్సులతో చూసిన ఆయన అభిమానులకి, ప్రేక్షకులకు కూడా ఒక కొత్త చిరంజీవి గారు ప్రత్యక్షం అవుతారు ఆ మూవీలో, రౌడీ అల్లుడు మూవీలో. మనకు తెలిసిన విషయమే కదా స్టోరీ ఫ్రెండ్స్. కాకపోతే నేను అందులో ఉన్న కామెడీ, చిరంజీవి గారి యాక్షన్ ఇది కొద్దిగా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంటే ఏమీ లేదు, ఒక రివీల్ చేసుకుంటే సరదాగా ఉంటుందని. ఆ మూవీలు ఏంటి, జనరల్గా ప్రతి మూవీలో ఏంటి ఫ్రెండ్స్, పాత సినిమాలు కానీ తర్వాత వచ్చిన డ్యూయల్ రోల్స్, అదే ద్విపాత్ర అభినయం అంటారు కదా. అందులో ఏమవుతుంది, ఒక క్యారెక్టర్ మడ్డుగా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఏమో స్పీడ్గా ఉంటుంది. కాకపోతే కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమాలో ఏం చేశారంటే, అటు కళ్యాణ్ ఒక బాస్ అన్నమాట. బాస్ అంటే కోట్లకు అధిపతి, ఆయనకి ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఆఫీస్ ఉంటుంది, బిజినెస్ మ్యాగ్నెట్. అటు కళ్యాణ్ ఫస్ట్ చిరంజీవి గారు ఆయన బిజినెస్ మ్యాగ్నెట్. రెండో చిరంజీవి గారు ఎవరంటే ఆటో జానీ, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఆయన ముంబైలో ఉంటాడు, ఆయన కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు. కరెక్ట్గా రెండు క్యారెక్టర్లకి బాగా సూట్ అయ్యారండి. ఇది చాలా క్లాస్ క్యారెక్టర్, ఆ మూవీలో చాలా క్లాస్ క్యారెక్టర్. అటేమో ఆటో జానీ చాలా మాస్ క్యారెక్టర్, నోట్లో బీడీ పెట్టుకుని ఎదురుగా మాలుదో అరసాలా ఇలాంటి డైలాగ్స్ ఆ రోజుల్లో. హిందీ మాట్లాడతారు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చిరంజీవి గారు దాంట్లో. ఇంకా మాస్ డైలాగులు అండి. విషయం గడ్డ కారాలు బయటకు రావాలంతే, బాక్స్ బద్దలైపోద్ది. ఆ మూవీ నుంచి బాక్స్ బద్దలైపోద్ది అనే డైలాగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా కోట శ్రీనివాసరావు కామెడీ. యాక్చువల్గా పాయింట్కి వస్తే ఫ్రెండ్స్, కోట శ్రీనివాసరావు ఏమో చిరంజీవి గారు మావయ్య, ఆ సినిమాలో కళ్యాణ్ మావయ్య. ఆయనకు తోడు గుంట నక్కలాంటి అల్లు రావణంగా సలహాలు ఇస్తూ ఉంటాడు, చెడు సలహాలు అంటే కామెడీ సలహాలు అనుకోండి. దాంతో చిరంజీవి గారిని ఎలాగైనా చంపేసి, కళ్యాణ్ని ఎలా చంపేసి అది మొత్తం తీసేసుకోవాలనుకుంటాడు కోట శ్రీనివాసరావు. ముంబై వెళ్తాడు, వెళ్తే లోపల ఇంకో క్యారెక్టర్ని ఎంటర్ చేయాలి కదా, మరి చిరంజీవి లాంటి ఇంకొక చిరంజీవికి పిచ్చి అని తేల్చాలి కాబట్టి మొత్తం అంతా తిరుగుతారు కోట శ్రీనివాసరావులో రావలంగా. తిరిగిన తర్వాత ఎలాగైతే ముంబై చేరి అక్కడ పట్టుకుంటారు ఇంకో చిరంజీవిని. అందులో చిరంజీవి గారు అంటే బిగిడి, ఆ డ్రెస్ ఇప్పుడే ఉంది, అందులో చూపించారు చిరంజీవి గారు ఆ మూవీలో. యాక్షన్ సూపర్ యాక్షన్ అండి అసలు. డిస్కో శాంతి పాట, బోలో 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 రాణి క్యా చాహియే పైసా చాహియే నీకు. నీ భాష నాకు తెలుసలేదు, మందేవు అమలాపురం, నీదేవు అనకాపల్లి. బప్పిలర్ గారు మ్యూజిక్ ఆ పాటకి, స్పీడ్ స్టెప్స్. ఇంకొక పాట ఉంది దివ్య భారత్తో, లవ్లీ మై హీరో మజాగా ముద్దిస్తారో ఖుషిగా కవ్విస్తామారో. ఆ పాటలో ఫ్రెండ్స్ దివ్య భారతి చిరంజీవి గారు స్టెప్స్ వేస్తూ ఉంటారు. ఎక్కడ, కొండల్లో, కాశ్మీర్ కొండల్లో, లేకపోతే స్విట్జర్లాండ్ అనుకుంటా. ఆ చిరంజీవి గారు అండి ఆ నోట్లో వేళ్ళు పెట్టుకుని దివ్య భారతి నుంచి ఉంటుంది, పక్కన ఇలాగా పావులా ఇలా మెరుపులు తిరిగిపోతాడండి.
అసలు ఆ స్టెప్కి అయితే నేను అప్పుడు దగ్గర దగ్గర 20 సార్లు చూస్తుంటాను. ఒక్క స్టెప్కి అండి. మీరు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ మూవీలో ఆ పాట చూడండి. జీవిగారు ఇలా నిలబడి ఉంటుంది, పక్కనేమో చిరంజీవి గారు పాములాగా మెలికలు ఇలా 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 తిరుగుతా నోరు ఎల్లబెట్టేస్తారు. అసలు ఒక కొత్త రకం డ్యాన్స్ అండి. అందుకే నేను అనుకుంటాను ఫ్రెండ్స్, ఇలాంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసే చిరంజీవి గారికి గిన్నెస్ బుక్లో స్థానం కల్పించారు. నిజం చాలా గొప్ప విషయం అండి. హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. ఎంతమంది రానివ్వండి, ఎంతమంది హీరోలు రానివ్వండి, చిరంజీవి గారి స్థానం చిరంజీవి గారిదేనండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. చిరంజీవి గారిని ఇష్టపడని నాకు తెలిసి, మీకు తెలిసి, మీ పెద్దలకు తెలిసి, అందరికీ తెలిసి చిరంజీవి గారి సినిమాలు, చిరంజీవి గారి యాక్షన్ ఇష్టపడని వాళ్ళు ఎవరో ఉండరు. అది ఎలా ఉంటుంది యాక్షన్, ఆ కళ్ళలో చూపించే రౌద్రం కానీ, ఆ సీరియస్నెస్, ఆ కామెడీ. ఇంక ఈ మూవీలో ఫ్రెండ్స్ ఇంకా బ్రహ్మానందంతో కామెడీ ఉంటుంది కదండి. బ్రహ్మానందాన్ని తీసుకొస్తారు, డాక్టర్, మెంటల్ డాక్టర్. ఎలాగైనా కళ్యాణ్కి బిజినెస్ మ్యాగ్నెట్కి పిచ్చని ముద్ర వేసి పిచ్చోడని ఆ స్టాఫ్ అందరికీ చూపించాలని బ్రహ్మానందం తీసుకొస్తే చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మానందం వస్తాడు. అసలు అప్పట్లో కూడా బ్రహ్మానందం మంచి పీక్లో ఉన్నాడు. ఇందులో చిరంజీవి గారితో కలిసి ఇంకా పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి బ్రహ్మానందం గారు. బాబు పొద్దున్నే నీకు నిద్ర లేవగానే ఏమనిపిస్తుంది, నీకేమనిపించదా అంటాడు చిరంజీవి గారు. ఆ కామెడీ పంక్చువాలిటీ అండి. ఆ బ్రహ్మానందం గారు చెప్పడం, నా సంగతి ఎందుకులే బాబు, బ్రహ్మానందం గారిని కొట్టడం, ఆఫీస్ స్టాఫ్లో ఐరన్ లెగ్ శాస్త్రిని ఏడిపించడం, అది ఒక వండర్ అండి మూవీ అనేది. రౌడీ ఎల్లుడు మూవీ. ఆ మూవీలో ఉన్న సాంగ్స్, చిల్లుక క్షేమమా కుళ్ళుక కుశలమా, జేబులో స్టైల్గా జేబులో చేతులు పెట్టుకుని చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఫ్రాన్స్ బ్రిడ్జి దగ్గర శోభనతో కలిసి. అది కోరి కాలుతో తెగిడు ఎందుకో విడలేని ఇంత హాయిలో విడేమిటో, స్లో సాంగ్, మెలోడీ సాంగ్. కె రాఘవేంద్ర గారు ఎలాంటి మూవీస్ కూడా చేస్తారా, ఎంత మంచి మూవీస్ అనిపించిందండి ఫ్రెండ్స్. కె రాఘవేంద్ర గారు అయితే చిరంజీవి గారిని ప్రతి సినిమాలో ఒక కొత్త యాంగిల్లో చూపించారు ఫ్రెండ్స్. ముందు కె రాఘవేంద్ర గారి హ్యాట్సప్ చెప్పుకోవాలి. తర్వాత మూవీని తన భుజాల మీద ఎత్తుకుని, అందరు యాక్షన్ ఉందండి, కాకపోతే వన్ మ్యాన్ ఆర్మీగా సినిమాని హిట్ చేసిన చిరంజీవి గారికి మిగిలిన క్యారెక్టర్స్ కూడా సూపర్ ఫ్రెండ్స్. చిరంజీవి గారి స్థానం ఎప్పుడు చిరంజీవి గారు అండి, ఎవరో దాన్ని భర్తీ చేయలేరు ఫ్రెండ్స్. నెంబర్ 1 ఎప్పుడైనా ఎవరో ఎంతమంది వచ్చినా సరే చిరంజీవి గారు అలా మిగిలిపోతారు.